జన విజ్ఞాన వేదిక వాళ్ళు నాకు మంచి మిత్రులు. చాలా కాలం పాటు వాదాలు ఏదున్నా స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ నకిలీ బాబాలు లేకపోతే నకిలీ మందులు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటివి పట్టుకున్నాం చాలామందిని. అప్పుడు వాళ్ళ సహాయంతోనే పట్టుకున్నాం. అంటే నిజంగా ఆధ్యాత్మిక చింతనతో ఉండే వాళ్ళ జోలికి పోలా. కానీ రాత్రిపూట్ల మా ఆశ్రమంలో పడుకుంటే పిల్లలు పడతారు, లేకపోతే మేము చెయ్యేస్తే రోగాలు తగ్గిపోతాయి, నోట్లో నుంచి ఇద్దేస్తాం అనేటువంటి వాళ్ళని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా హిందుత్వాన్ని అభిమానిస్తా, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని మోసం చేయడానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తా, అందులో డౌటే లేదు. అట్లాగా సహకరించినటువంటి ఇప్పుడు అట్లాంటి జన విజ్ఞాన వేదికలో కీలకమైనటువంటి వన్ ఆఫ్ ద వ్యక్తి రమేష్ గారు. వాస్తవంగా శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రీయతని నమ్మాలనేది నా ఆలోచన. ఆయన శాస్త్రీయతని మాత్రమే నమ్ముతారు. అది ఆ భావపరమైనటువంటి విషయాన్ని గౌరవిస్తాను కూడా నేను. ఆయన తాజాగా చేసిన ఒక స్టేట్మెంటు నాకు కొత్త సందేహాన్ని ఇచ్చిందనమాట. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బీజేపీ బలోపేతానికి పాటుపడుతున్నాయి, ప్రమాదాన్ని గమనించకపోతే దేశానికే నష్టం. అంటే అక్కడ బీజేపీ బలపడుతోందని జన విజ్ఞాన వేదిక నమ్ముతోంది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలిసేటటువంటి వర్గం జన విజ్ఞాన వేదిక. ఎందుకంటే సామాన్యులతో టచ్ అయ్యేటటువంటి వ్యక్తుల్లో ఆయన చెప్తున్నారంటే బీజేపీకి క్రమంగా పుంజుకుంటోంది తెలంగాణలో అన్నటువంటిది అర్థమవుతుంది.